ఏపీలో కాసేపట్లో మిడ్ డే మీల్స్ కార్యక్రమం ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,48,419 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు చేయనుంది ప్రభుత్వం. విజయవాడలో మంత్రి నారా లోకేష్ ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొంటారు. 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 398 సమీపంలోని పాఠశాలలకు అనుసంధానమై ఉన్నాయి. అక్కడ భోజనాలను తయారు చేస్తారు. మిగిలిన 77 కళాశాలలకు కేంద్రీకృత వంటశాలలకు అనుసంధానించారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్యాహ్న భోజనం అమలుకు ఈ ఏడాది 27.39 కోట్లు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. వచ్చే విద్యా సంవత్సరంలో 85.84 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్, కస్తూర్బా గాంధీ విద్యాలయాలు, హై స్కూళ్లలో విద్యను అభ్యసిస్తున్న 2 లక్షల మందికి పైగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేసింది. సైన్స్ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ పోటీ పరీక్షల సిలబస్తో సర్దుబాటు చేస్తూ ఇంటర్ సెకండ్ ఇయర్ సిలబస్ కూడా తగ్గించేలా నూతన పాఠ్యాంశాలు రూపొందిస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎంసెట్, నీట్ పరీక్షల మెటీరియల్, ప్రాక్టికల్ రికార్డులు, పుస్తకాలు ఇంటర్మీడియట్ విద్యార్థులకు స్టూడెంట్ కిట్లను అందజేస్తారు. వొకేషనల్ విద్యార్థులకు డ్యూయల్ సర్టిఫికేషన్ ప్రోగ్రాం అమలుకు చర్యలు చేపట్టారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ సహకారంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టారు. మరోవైపు ఇంటర్మీడియట్ విద్యలో నాణ్యత పెంపుదలకు గత 6 నెలలుగా మంత్రి లోకేష్ చేపట్టిన నిర్మాణాత్మక చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయి సంస్కరణల అమలుతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. విజయవాడ పాయకాపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి లోకేష్ ఇవాళ లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.